సిద్దిపేట జిల్లా కోహిడ మండలం సముద్రాల గ్రామానికి చెందిన జంగం ఎల్లవ్వ మల్లయ్య దంపతులు కలెక్టర్ కార్యాలయం ఆవరణలో నిరసన చేపట్టారు. తమకున్న ఇద్దరు కొడుకులు కోడళ్ల వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పలుమార్లు అధికారులను కలిసి విన్నవించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి న్యాయం జరగలేదని తెలిపారు. గత కొన్ని రోజులుగా తమను ఇంట్లోకి అనుమతించకుండా తాళం వేసి బయటకు నెట్టివేసి తమకు చెందిన భూముల్లోకి కూడా వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అన్న వదినాల ప్రవర్తన వల్ల తమ తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని చిన్న కొడుకు రాజు కూడా విజ్ఞప్తి చేశారు. సముద్రాల నా ఆరోగ్యం మంచిగా లేదు. నా పేరు ఎల్లవ. 4 సంవత్సరాల పురుషొత్తంది. పెద్ద సముద్రాల ఎవరో ₹1 పెడతలేరు. భూములకు రానిస్తలేరు. ఇల్లుకు తాళం పెట్టి ఇంటికి పెట్టిండు. వేరే ఇంట్లో కిరాయికున్నారు. ఎవరికి వెళ్ళారు. 30 గుంటలు ఇద్దరు పట్ట చేసుకున్నారు. ఇంకా 4 ఎకరాలన్నర పెద్ద మనిషికి వెళ్ళి ఎత్తలేదు. వాళ్ళే దుంపుకుంటారు. ఇల్లుకు తాళం పెట్టరు. మేమే వేసుకున్నాం. ఇద్దరు అన్నలు కూడా వీళ్ళతోనే, మా అమ్మ వాళ్ళతో ఉంటారు. 5 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరి ఆరోగ్యం బాగలేక ఆ భూమిలో ఏదో చేసుకొని పంట పండించుకుంటూ జీవితం సాగిస్తున్న క్రమంలో వీళ్ళతోని డాడీని రోజు బావి దగ్గరికి వచ్చి కొట్టడము, ఏది భూమి మా పేరు మీద పట్టా చేయని చెప్పి డాడీని కొట్టడం, ఇంటికి వచ్చి అమ్మను కోడలను వచ్చి తిట్టడము, ఇట్లాంటి జరిగిన దాదాపు సంవత్సరంన్నర నుంచి కూడా కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము, ఆర్డీఓ ఆఫీస్కి వచ్చాము, ఎంఆర్ఓ వెళ్ళాము, పోలీస్ స్టేషన్లో వెళ్ళాము, సిపి ఆఫీస్కి పోయినాము. ఎవ్వరు కూడా పట్టించుకోరు. వాళ్ళని పిలిపిస్తున్నారు. పిలిపించిన తర్వాత ల్యాండ్ అది మీ డాడీ సొంతం కాబట్టి ఆయన ఇస్తే తీసుకోండి, లేకపోతే లేదు, మీ ల్యాండ్లో ఆయనే ఉంటాడు, ఆ ఇంట్లో కూడా వాళ్ళే ఉండాలని చెప్పేసి అధికారులేమో మా ముందట అట్లా చెప్తున్నారు. తర్వాత పక్కకు వచ్చిన తర్వాత అధికారుల మధ్యలో మా అన్నల మధ్యలో ఏం జరుగుతుందో తెలియదు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత యాస్టీస్గా వీళ్ళని ఇంట్లో రానియడం లేదు, భూమిలో రాని. ఇప్పుడు మీరు వచ్చి ఎంక్వైరీ చేయండి, మీడియా ముఖంగా చెప్తున్నా. ఇప్పటికైనా దయచేసి అధికారులు కనీసం వృద్ధుల ముఖం చూసి వాళ్ళ జరిగిన అన్యాయం ఏందో మీరు లోతుగా ఒకసారి వచ్చి మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పేసి నేను మీడియా ముఖంగా కోరుకుంటున్నాను.